హైదరాబాద్ కమిషనర్ ఆన్ స్ట్రీట్ ఆపరేషన్ రోప్ కోసం రంగంలోకి కొత్వాల్. ట్రాఫిక్ జామ్ తగ్గించడమే లక్ష్యంగా ముందుకు. షేక్పేట్ టోల్ చౌకీల మధ్య స్వయంగా నిర్వహణ. రాజధానిలో రోడ్లపై ట్రాఫిక్ జామ్స్ తగ్గించడంతో పాటు అక్రమ పార్కింగ్ నిరోధం, ఆక్రమణల తొలగింపుకు ఉద్దేశించిన ఆపరేషన్ రిమూవల్ ఆఫ్ అబ్స్ట్రక్షన్ పార్కింగ్ అండ్ ఎంక్రోచ్మెంట్స్ రోప్ ట్రాఫిక్ విభాగం పునఃప్రారంభించింది. దీనికోసం స్వయంగా రంగంలోకి దిగిన కొత్వాల్ సివి ఆనంద్ మంగళవారం దాదాపు 2 గంటల పాటు పర్యవేక్షించారు. నగర కమిషనరేట్ సరిహద్దు అయిన వెస్ట్ జోన్లో షేక్పేట్ నుంచి టోలీచౌకీ రోడ్డు పక్కన ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలని తొలగించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అదనపు సిపి ట్రాఫిక్ పి విశ్వప్రసాద్, డీసీపీ ట్రాఫిక్ వెంకటేశ్వర్లు సైతం ఉన్నారు. నగర పోలీసులు వాస్తవానికి గత వారమే ఈ ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టాలని భావించారు. అయితే ఏళ్లుగా రోడ్డు ప్రక్కన ఫుట్పాత్లపై తాత్కాలిక నిర్మాణాలు చేసుకుని చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కొంత సమయం ఇవ్వాలని కొత్వాల్ నిర్ణయించారు. దీంతో స్థానిక అధికారుల ద్వారా వారికి నోటీసులు జారీ చేసి సమయం ఇచ్చిన తర్వాత మంగళవారం తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ఈ చిరు వ్యాపారులతో మాట్లాడిన ఆనంద్ కొందరు దాదాపు 7-8 ఏళ్లుగా మరికొందరు వ్యాపారాలు చేసుకుంటున్నట్లు తెలుసుకున్నారు. దీంతో స్థానిక ట్రాఫిక్ పోలీసులను ఉద్దేశించి కమిషనర్ ఇలా ఫుట్పాత్లను ఆక్రమించుట గురవుతుంటే ఏం చేస్తున్నారు? ట్రాఫిక్ చీఫ్తో పాటు నేను వచ్చే వరకు స్పందించరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా వ్యాపారులను నిలదీసిన కొత్వాల్ టోలీ చౌకీ ప్రాంతంలో రోడ్డుకు సమాంతరంగా సైకిల్ ట్రాక్ నిర్మించాలని గతంలో భావించారు. అయితే అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది పూర్తి స్థాయిలో కార్యరూపంలోకి దాల్చలేదు. కొన్ని చోట్ల మాత్రమే పాక్షిక నిర్మాణం జరిగింది. దీని కారణంగా దాదాపు 10 అడుగులు రోడ్డు నిరుపయోగం కావడంతో పాటు అక్రమ పార్కింగ్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని కొత్వాల్ ఆనంద్ గుర్తించారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారుల సాయంతో దాన్ని తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రాంతంలో ఉన్న కొందరు బడా వ్యాపారులు సైతం తమ ఎదురుగా ఉన్న ఫుట్పాత్లు ఆక్రమించడం, చిరు వ్యాపారులకు అద్దెకు ఇవ్వడం, పార్కింగ్కు వినియోగించుకోవడం చేస్తున్నట్లు తెలుసుకున్న ఆనంద్ వారిని నిలదీశారు. ట్రాఫిక్ విభాగం అధికారులు గడిచిన 15 రోజులు స్పెషల్ డ్రైవ్ల స్వాధీనం చేసుకున్న 1500 సైరన్లు, ఫ్యాన్సీ హారన్లను రోడ్ రోలర్లతో ధ్వంసం చేయించారు. ప్రజలు, నాయకులు సహకరించాలి. ఆపరేషన్ రోప్ విజయవంతం కావడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటు ప్రజలు పోలీసులకు సహకరించాలని సిపి ఆనంద్ ఈ సందర్భంగా కోరారు. ఈ మేరకు ముందుకు రావాలని అందరికీ పిలుపు ఇస్తున్నట్లు చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కౌసర్ సైతం ఈ కార్యక్రమానికి వస్తానని చెప్పారని, అయితే ఎందుకో ఇప్పుడు రాలేదన్నారు. ఫుట్పాత్లను ఆక్రమించిన చిరు వ్యాపారులు తాము పేదలమని ఎలా బతకాలని అంటున్నారు. ఆక్రమణ తొలగించాలంటే కొంతమంది అడ్డుపడుతున్నారు. ఇది పేదరికానికి సంబంధించిన విషయం కాదు, వేల మంది ఎదుర్కొంటున్న ట్రాఫిక్ ఇబ్బంది అని సిపి పేర్కొన్నారు. ప్రజలంతా సహకరిస్తేనే నగరంలో ట్రాఫిక్ నియంత్రణ సాధ్యమవుతుందని అన్నారు.